హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు మేము యాట దావత్కి అయితే పోతున్నాం. మా అక్కల బిడ్డకు బిడ్డ పుట్టింది. ప్రియాంక అయితే రెడీ అవుతుంది. మల్లెపూలు పెట్టింది. ఇక జోర్దార్ పర్పుల్ చీర కట్టింది. మంచిగా గ్రీన్ కలర్ షర్ట్ వేసిండు, పూల రంగడు పూల షర్ట్ వేసిండు. మా చిట్టమ్మనేమో బంటిగల్ల చేసింది, బంటిగల్ల టీ షర్ట్. బంటి మా పక్కింటి ఆంటీ వాళ్ళు ఈ రోజు రూమ్ షిఫ్ట్ అవుతారు. ఇక్కడ మా ఆపోజిట్ అనే బిల్డింగ్ ఉంది, అందులో సత్యనారాయణ స్వామి కథ చెప్పించుకుంటారు. ప్రియాంకని పిలిచింది. కొబ్బరికాయ తీసుకురామని ఒక పోరంకి పైసలు ఇస్తే వాడు అటే వీకెండ్ ఇంకొస్తలేడు. మేము వచ్చేసి కోకాపేటకి అయితే వెళ్ళాలి. కోకాపేట ఇక్కడ నుంచి దాదాపు ఎన్ని కిలోమీటర్లు ఉందంటే 28 కిలోమీటర్లు ఉంది. మీరు చూసుకోవచ్చు, 29 కిలోమీటర్లకు 1 గంట 26 నిమిషాలు చూపిస్తుంది. అదే మన ఊర్లో అయితే తింపి పడితే ఆయనే ఉంటాం, ఎందుకంటే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటది. ఇట్లా బైక్ ఆపి ఇట్లా కాలు కింద పెడదామంటే కాలు మీకేం టైర్ ఎక్కించుకొని పోతూనే ఉంటారు, అంత ట్రాఫిక్ ఉంటుంది. మన మేదీపట్నం మీకే పోవాలి, తెలుసు కదా ఫుల్ ట్రాఫిక్. ఇక మొత్తం ట్రాఫికే ట్రాఫిక్. ప్రియాంక లిప్స్టిక్ పెట్టుకుంది, ఏది చూద్దాం. అచ్చని కూడా పెట్టుకుంటుంది. ఏం పెట్టుకున్నావు అచ్చని? లిప్స్టిక్కా? అచ్చని లిప్స్టిక్ పెడుతుంది రోయ్. ఇక అచ్చని ఇప్పుడు ఏం రెడీ కాలే, అడిగినాక రెడీ అవుతుంది. ఏది చూపి. ఏదో ప్రియాంక మంచిగా ఉన్నది ఈ శారీలా, పర్పుల్ శారీ, వంకాయ కలర్. ఏ కలర్ రా? ప్రియాంక వంకాయ. ఈ మంచిగాడు మైదా కలర్ వేసుకుండు, నేనేమో బ్లూ కలర్ వేసుకున్నా. ఇవాళ వచ్చేసి గురువారం రోజు ప్రియాంక యాటకూర చీయకూర ఏం తినది, ఎందుకంటే సాయిబాబాని మొక్కుతుంది అనమాట. వాళ్ళ అమ్మ మొక్కితే ఈమె పుట్టిందట, సాయిబాబాని మొక్కితే. అందుకని వాళ్ళ అమ్మ చీయకూరకి ఇట్లా ఏం తినదు గురువారం, ఈమె కూడా ఏం తినాలని మొక్కుంది. సో ప్రియాంక ఇవాళ కడుపంతా ఖాళీ అయ్యిగా, చీయకూర ఏముండదు. రేపైతే దంచక తింటది, మిగిలింది. ఏం తింటదిరా? ప్రియాంక దునపోతు తింటదట ఈ మంచిగా అంటుంది. మా అక్క వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు, ఈడ ఎల్లుడు లేదు చేసులు లేదు, మా చదువుడికే టైం అవుతుంది. ఇక ప్రియాంక బియ్యం పెట్టింది, బుకెట్ తినిపోతాం, ఎందుకంటే ఈడికైనాడు పోతానికి ఎట్లయినా గంటన్నర టైం పడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. పొద్దు నుంచి టిఫిన్ చేయలే, ఏం చేయలేదు. పోరగాళ్ళు పాలు తాగారు, మేమేం తినలే. ఇక బుకెట్ తినిపోతాం. టమాటా తొక్కు చేసింది, టమాటా తొక్కు చేసింది, టమాటా తొక్కు వేసుకొని తింటున్నా. అప్పటి నుంచి కడుపులో కాలుతుంది. ప్రియాంక ఒక బుక్క పెడుతున్నా. ప్రియాంక రెడీ అయ్యే వరకు లేట్ అవుతుంది, అందుకే బుకెట్ బో తినిపిస్తుంది. లిప్స్టిక్ అంతా అతుకుంటది. ఇక అందరు తినిపిస్తుంది. ఇక మళ్ళీ అందరూ మంచుకో ప్లేట్ వేసుకొని తింటే మళ్ళీ గిన్నెలకు పడితే తోంటానికి ఇబ్బంది అవుతుంది ప్రియాంక కూడా. అందుకే ఇక దంచుతా తింటాం ఒకటే గిన్నెల. నువ్వేమద్దు మరి ఉంది టమాటా కూర 2-3 బుక్కలు తినాలి, ఆడ లేట్ అవుతుంది. మ్యాగీ చేయను, మ్యాగీ తింటే ఆకలి అవుతుంది అని చేయలేదు. అయితే ఈ రోజు మా అక్క వాళ్ళ బిడ్డకు బిడ్డ పుట్టింది కదా, తొట్టెలు వేస్తారు, పేరు కూడా పెడతారు. ఇలా పెద్ద ఫంక్షన్లో కూడా పెద్ద ఫంక్షన్లో చేస్తారు. శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. రెడీ అయినాము, వెళ్తున్నాము. ఇక 12 గంటలకు నేను చెప్పిన ప్రియాంక రెడీ అవుతుందని. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. 12:30 దాకా మసలింది ఇంట్లోనే. ఇక వెళ్తున్నాం. పిల్లగానికి పోరగానికి ఇట్లా రెడీ అయ్యారు. డైరెక్ట్ అడిగి వెళ్ళిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం. పంక్చర్ అయిందా? ట్యాంక్ బండ్ దగ్గర దాకా వచ్చినాము. మొత్తం వెనకటాయిల గాలి అంతా పోయింది, బైక్ది గాలి అయితే పెట్టించినాం. పంక్చర్ అయింది అనుకో, మళ్ళీ కష్టమే. నార్సింగ్ దాకా వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆ ఫంక్షన్ హాల్ లొకేషన్ తెలియదు. ఇక వాళ్ళకి కాల్ చేసి వాట్సాప్లో లొకేషన్ పెట్టమని చెప్పిన. వాళ్ళు పెడితే ఇక డైరెక్ట్ ఆడికి వెళ్దాము. ఎండకైతే మస్తు, ఎండనైతే ఘోరంగా కొడుతుంది, ఉబ్బరిస్తుంది. నిన్నమోన్న అసలు ఎండనే లేదు, ముసురు వాన వచ్చింది. ఇలా అంతా ఉడుకుతుంది. పండుకొని ఇప్పుడే లేచింది, ఇంకా నిద్రమవుతుంది. ఏ చిట్టి, అందరు నిన్ను అడుగుతారు. ఒక ఆమె మేదీపట్నం బస్ స్టాప్ లా బస్ ఎక్కింది. విండో ఉంటుంది కదా, విండో సీట్ నుంచి వాళ్ళని గుర్తుపట్టింది ప్రియాంకని చూసి, మా సబ్స్క్రైబర్. మేము వెళ్ళే రూట్లో అల్లు అర్జున్ అన్నది సినిమా థియేటర్ అయితే కనిపించింది సైడ్. ప్రియాంక ఫేవరెట్ హీరో ఇది, అదే థియేటర్ అల్లు అర్జున్ అన్నది. దావత్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మా మామకి ఇట్లా అందరు వచ్చారు. మా అక్క వాళ్ళకి ఇట్లా బస్సులో వస్తారు. మా అక్క వాళ్ళు ఇప్పుడే బస్సు దిగి అందరు వస్తారు. ఇక బాగున్నా అక్క? మీరు అప్పుడే వచ్చారా?
హీరోయిన్ రెడీ అయిపోయింది. హాయ్ గైస్, రెడీ ఈ రోజు మా చెల్లెది బర్త్డే, అందరు విషెస్ చేయండి. దివి బర్త్డే ఈరోజు. దేగిసలు బిగిసలు బాగానే వండిరు. ఎంత బలగం వస్తున్నామో మరి కెచ్చనే ఉన్నది దావత్ ఇయ్యాల. మొత్తం దేగిసలు అలా బాగానే వండి పెట్టిరు. అన్ని కట్టెల పొయ్యి మీద వండిరు. దంచక తినాలి. బిర్యానీ ఉన్నట్టుంది. గోపిండి అతక పెట్టిరు, మూత పెట్టిరు. చిట్టమ్మ డ్రెస్ వేసేసుకుంది, తయారవుతుంది. ఇక చిట్టమ్మ చల్లగా ఉంది మంచిగా. ఇంట్లో స్టేజ్ కూడా వేసారు. ఏమైనా మా అక్క వీళ్ళ మన్మరాలది దావత్ ఇయ్యాల. వీళ్ళ పాపది ఏమైంది వస్తలేడా? అలిగిండా? చిట్టమ్మకి ఇక్కడ దోస్తులు ఎవరు లేరు. ఇక గమ్మున సైలెంట్ అయిపోయింది. హిమాంశు గారు కూడా సైలెంట్ అయిపోయినారు. దోస్తుగారు ఎవరు లేరు ఆడుకోనికి. చిట్టి మీ ఫ్రెండ్ లేరా? లేరంట, ఎవరు లేరంట. ఇక నేనే ఎత్తుకుని. ఇక మా సౌజన్య పెద్ద మనిషి అందరికి బొట్టు పెట్టుకుంటూ వస్తుంది. సౌజన్య పెద్ద మనిషి వచ్చింది, అందరికి బొట్లు పెట్టింది. వచ్చి నిమ్మలంగా కూర్చుంది. దివ్యేమో ఫోన్ వస్తుంది. మా చిన్న సుమలతక్కనేమో అటు ఇటు చూస్తుంది. ఈరోజు మా ప్రియాంక గురువారం ఏం తినదు. మంచిగా ఫేవరెట్ బిర్యానీ ఉండేది కానీ ఏం లేదు. ఇంకా స్టేజ్ మీకు ఎక్కిరా? ఎక్కలే. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇక ప్రోగ్రామ్. అందరు కూర్చురు, బట్టలు పెడుతురు. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న ఫంక్షన్ హాల్ ఉంది కదా, ఇది దీనికి 40,000 కిరాయి కట్టిరంట మా సౌజన్య వాళ్ళు. ఫుడ్కి ఎంత అవుతుంది? బిర్యానీకి 35 అనుకుంటున్నాను. 35,000 అవుతున్నాయట బిర్యానీకి. ఇదే 40 ఊర్లో అయితే మంచిగా ఈ 40,000 మనం వేయాల్సిన అవసరం ఉండకు. ఒక టెంట్ వేసి రౌండ్ టెంట్ వేసి అంట బిర్యానీ పెట్టి తిని పంపిస్తుంది. హైదరాబాద్లో ఏమో మన ప్లేస్ ఎక్కువ ఉండదు కాబట్టి కంపల్సరీ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవాలి. దానికి ఎవరు దోస్తుగా లేరు. వరుణ్ గడ వచ్చినా ఆడుకోను, నిమ్మలంగా కూర్చుని సాలించుకొని. చిట్టమనేమో పూలు చల్లుతా ఉంది దాని మీద. ఎడ దొరికిందేమో చిట్టమ్మ కూడా ఎవరు ఫ్రెండ్స్ లేరు. ముఖమేటో పెట్టిండు, వాడేటో పెట్టిండు. మన దావత్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక స్టేజ్ మీదకి ఎక్కిరు, ఫోటోలు దిగుతారు, బట్టలు పెడుతురు, అన్ని పెడుతురు. ఇక ఇప్పుడు వెళ్ళి ఫోటోకి ఇట్లా దిగాలి. మైలారం నుంచి మా తాత వాళ్ళు వచ్చిర్రు. మా తాత కాళ్ళకు కడియాలు పెడుతుండు. చిట్టమ్మ లిప్స్టిక్తో ఆడుతుంది. ఏది ఇటు చూడు, అవి ఎట్లా పెట్టుకుంది. ఇప్పుడు మొత్తం ఫేస్ అంతా ఖరాబ్ చేసుకుంది. మంచిగా తయారు చేసింది ప్రియాంక. మొత్తం మూతి ఆంజనేయం స్వామి మూతి లెక్క అయిపోయింది. వీళ్ళే మా అక్క వాళ్ళు, మా మామ వాళ్ళు, మా డాడీ వాళ్ళ చెల్లెమి, మా డాడీ వాళ్ళ బావ. ఆయన పటగొలుసులు పెట్టారు వాళ్ళ మన్మరాలకి. అన్న వాళ్ళ సిస్టర్ అండ్ మదర్. వీళ్ళే దావత్. మన్మరాలు పుట్టింది. ఫుల్ ధూపు అవుతుంది. వచ్చినప్పటి నుంచి నీళ్ళు తాగలే, నోరంతా ఎండకపోయింది. ఇక మన చిట్టమ్మని తీసుకొని ఆడికి వెళ్తున్నా తిండివేట దగ్గరికి. ఆకలి అవుతుంది అచ్చేని? ఆకలి అవుతుందా? అచ్చేనికి ఆకలి అవుతుంది అంటే లోపల మొత్తం ఉడుకుతుంది లైట్ ఫోకస్కు. అందుకే మంచిగా ఈ షెట్లు ఉన్నాయి బయట మొత్తం చెట్లగాలికి వచ్చినాం. ఇక పొద్దున హిమాంశు గాడు అన్నం తినిపిస్తుంది, తినలేదు. నేను తినిపిస్తే ఇప్పుడు ఆకలి అవుతుంది. ఇక హిమాంశు గారు దంచుకొని ఉంటాడు బిర్యానీ. చికెన్ బిర్యానీ ఒకసారితో తింటావా? నువ్వు బిర్యానీ తింటావా? తిను. ఇప్పుడే స్టార్ట్ అయింది దంచక తినుడు. దంచక తినుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అందరు దంచక తింటారు. దివి ఎందుకు అందరు ఒకటేసారి తింటారా? నడువురి ఇక తిందాం. ఆకలి అవుతుంది. మన చింటూ బాయ్ అందరికంటే ముందే తలిగిస్తున్నాడు. జల్దీ ఎడికైనా వచ్చిండే చింటూ బాయ్ అవి ఇస్తారా ఎత్తుకపోతుండు. మా మామ అందరికి చికెన్ బిర్యానీ వడ్డిస్తున్నాడు. ఇప్పుడే దావత్ స్టార్ట్ అయింది. అందరు తింటారు చికెన్ బిర్యానీ. మా అమ్మమ్మ తింటుంది. ప్రియాంక హిమాంశు గారికి చిట్టమ్మకి అన్నం తినిపిస్తుంది. ఎట్లుందిరా టేస్ట్? బాగుందా? మనం నిన్న తెచ్చుకున్నాం చూడ అట్లుందా? హిమాంశు గారు బాగుంది అంటుండు చికెన్ బిర్యానీ. చిట్టమ్మ బాగుందా? ఇక వాటర్ వీడియో తీసినాడా? ఇక్కడ మంచిగా ఉంది. చెట్లు గిట్లు అన్ని మంచిగా ఉన్నాయి. లోపలనేమో మొత్తం ఉడుకుతుంది. ఇక్కడ బయట చెట్ల కింద బాగుంది. తిని బుక్క పెట్టుకో. మై ఫేవరెట్ దిస్ ఇస్ ఐ యామ్ నాట్ ఈటింగ్ టుడే. ఇవాళ తినది. సరే
నాకు ఇష్టం ప్రియాంకకు ఇష్టమైన బిర్యానీ అలా ఏం లేదు, దంచక తినడు ఏం లేదు, నోట్లకే నూరిలు వస్తున్నాయి కానీ చికెన్ బిర్యానీ అంటే చాలా మా ఫేవరెట్. ఇంకా మంచిగా అయినాయి, ఇక బ్లాక్ ఉంది, మంచిగా ఫ్రై అయింది. బాగుంది. తినుకోమా నువ్వు కూడా. నాకు ఇప్పుడు వద్దు, జెర్సీ పైన తిను, కొంచెం తిన్నాక మళ్ళీ తిను. నేను టేస్ట్ చేస్తే ఎట్టున్నదా పీసు పెట్టు, జరంతా ఎక్కువ పెట్టు, కొంచెం పెట్టు. మరి నువ్వు నాకు చెప్తావే ఎక్కువ. బాగుంది టేస్ట్, సూపర్ బిర్యానీ. మన టేస్ట్ చూపిస్తుంది ఎట్లుందో. దివ్య ఒక బుక్క తిన్నది ఎట్లుంది, దివ్య దంచుక తింటుంది. దివ్య బర్త్డే అందుకే ప్రేమతో తినిపిస్తుంది వాళ్ళ వదినే. ఈ మనిషిగా అటు ఇటు తిరుగుతుండి కింద పడ్డాడు, దాని మీకే నడుచుకుంటూ పోయిండు, కింద పడ్డాడు. మళ్ళీ అయినా కానీ చెప్తుంటాడు, కోతులేకనే చేస్తుండు వీడు. వాళ్ళ బిర్యానీ అయిపోయింది, మళ్ళీ పట్టుకొని వచ్చిన మళ్ళీ ఇంత ప్లేటు. ఇప్పటిదాకా మొత్తం గట్టి వేసిన కిరాణి, ఇది మంచిగా ఉంది మెత్తగా. చిట్టమ్మ ఫ్రెండ్ వచ్చింది, చిట్టమ్మనే చూస్తుంది. చిట్టమ్మ బిర్యానీ తింటుంది కదా, ఇటే చూస్తుంది ఇక. అగో వేసింది పీసు. చిట్టిని ఫ్రెండా కాదా, కుక్కనా? మంచిగా నీ ఫ్రెండ్కి అయ్యి ఆడబెట్టుకో. జు అయ్యి అటే చూసింది వస్తుంది ఇక. దా దా థ్యాంక్ యూ వచ్చింది. దా ఎక్కిగా తిను. ఏ తలిగి ఎవరేమన్నారు, భయపడుతున్నా. అదే అందరం వేసుకున్నాం, చికెన్ బిర్యానీ తింటున్నాం. మా దివ్య, మా చిన్న సున్నతక్క అందరూ తింటారు. గ్రేవీ వేసుకొని వచ్చిన, ఎందుకంటే మళ్ళీ డ్రై ఓడి బిర్యానీ రూపాయి అవుతుంది, అంత ఎండిపోయినట్టు ఉంటుంది. పెరిగేసుకోవాలి ఇంకా కర్రీగా. లాస్ట్ పెరుగు వేసుకొని తింటా. గడ కూర్చుంటే అయిపోగా కూర్చుందామా వద్దా? సరే పీసులు మస్తు ఏ కూర వేస్ట్ అవుతుంది, తినరు మీరు. నాకు ఇప్పుడు వద్దు వచ్చాయి, నేను అడిగినప్పుడు నేనా మా మైలారం తాత మైలారంకేని వచ్చిండు, దూరంకేని. తినవా బిర్యానీ అరగదంటావు. బాదమా కాజు కాజు అన్ని మర్చిపోతున్నాం. సూపర్. నీది ఎట్లుంది బిర్యానీ? వస్తుంది. నువ్వు దివ్య హిమాంష్, నీకు బిర్యానీ ఎట్లుంది? చాలు కాదురా. బిర్యానీ తినడం అయిపోయింది, ఇక పెరుగు పోసుకుంది, సంపుగా తింటుంది ఇక. మా వాళ్ళంతా దంచుక తినరు, కుసురు ఇక. మా వాళ్ళంతా ఫోటోలు దిగుదామంటారు, గ్రూప్ ఫోటో. ఇప్పుడు అందరం దిగుతానికి పోతున్నాం ఇక. మా గ్యాంగ్ అంతా, మా బలగము, మా గ్యాంగు, మా మంద, మా అక్కోళ్ళు, మా చెల్లెళ్ళు, మా మామలు, మా తాత అందరు గ్రూప్ ఫోటో దిగుతారంట. అందరు నిలబడరు మా వాళ్ళంతా, ఫోటో దిగుతాం, గ్రూప్ ఫోటో దిగుతాం, అందరు దిగుతారు ఇక. మా సౌజన్యకి ఇట్లా అందరు కింద కూర్చురు పోరగాళ్ళంతా. ఫోటో దిగుడు అయిపోయింది, మళ్ళీ ఎక్కడో అక్కడ చదువుకోరు. మా నాయన పూలు ఎత్తుకొస్తుంది, మా అక్క మా మామ వాళ్ళ మన్మరాలను ఎత్తుకొని ఫోటోలు దిగుతారు ఇక. ఫుల్ ఖుషి ఉన్నారు. మా మామూలు ఇంటికి మా నాయనమ్మ మా అక్క ఇట్లా వచ్చిరంట, వాళ్ళని ఎక్కించుకొస్తామని వచ్చినాం. వాళ్ళకు తెలియదు ఫంక్షన్ హాల్ ఏడుందో. ఇక మా బాబాయ్ కార్ తీసుకొని మా బాబాయ్ నేను పోతున్నాం వాళ్ళని ఎక్కించుకొస్తాను. మాతో చిట్టమ్మ కూడా వచ్చింది. అక్క వాళ్ళని ఇక వచ్చి ఎక్కించుకుంటున్నాం. మస్తు సేపు వెయిట్ చేసి రాలేదు, గంటన్నర నైట్ వచ్చి ఇప్పుడు వచ్చిర్రు. మా ఊరికైనా వచ్చిర్రు, మా ఊరికేని. మా అక్కనేమో ముట్రస్పాలెకైనా వచ్చింది, గజ్జల్ ముట్రస్పాలె. గంటన్నర అవుతుంది. ఆయనమ్మని మా అక్కని ఎక్కించుకొని వచ్చి ఇక్కడ దించేసిన ఫంక్షన్ హాల్ దగ్గర. మన చిట్టమ్మనేమో ఏడుస్తుంది మమ్మీ కావాలని. ఇక చిట్టమ్మని ఆ ప్రియాంక దగ్గరికి తీసుకెళ్ళి వదిలేద్దాం. పోదామా మమ్మీ, పోమా. దావత్ ఎక్కడిదక్కడ ఖతమైంది. మా సంధ్య కింది దిగుతుంది, సొమ్ములు బాగానే వేసింది ఇక. అప్పటి నుంచి నిద్రపోయింది, అందరు ఫోటోలు దిగుతుంటే ఎప్పుడు లేచింది. గాజులు బాగున్నాయి. దావత్ గివత్ కంప్లీట్ అయిపోయింది. సంధ్య సౌజన్య అందరు దంచక తిన్నారు. ఇక పోతున్నాం ఇంటికి ఇప్పుడు. పర్రి ముల్లెముట చదువుకోరి, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ముల్లెముట చదువుకున్నాం. మాతో నీ ఆంటీ కూడా వస్తుంది, వెళ్తున్నాం ఇక ఇంటికి. మంచిగుందా కారు? ఇది మీ తాతల దానికంటే మంచిగుందా? తాళం తీసుకున్నావా మరి?
మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాం. ఫుల్ ట్రాఫిక్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉన్నది, మామూలుగా లేదు. మా భయ్య లావు బీగ్ వేసుకున్నాడు, టీ షర్ట్ వేసుకున్నాడు, సామాన్ జరుగుతాడు ఇక. దావత్ ఎక్కడదక్కడ అయిపోయింది. మా అమ్మకి ఇట్లా, మా చిన్నమ్మ మా అమ్మ బాసాను తోముతురు. ప్రియాంకనేమో చెత్త అంతా ఊడ్చి ఎత్తుంది కవర్ల. మా వాళ్ళంతా పైన కూర్చురు, ఇక మంచిగా చల్ల గాలి వస్తుంది. హాయ్ అచ్చని. సౌజన్య డ్రెస్ మార్చింది, కూర్చుంది ఇక. తలిగిచ్చారు ఇప్పటిదాకా మంచిగా చికెన్ బిర్యానీ, అందుకే దావత్ చేసినాం. మొత్తం తాగేసిరా, నీకు కావాలా తెచ్చుకుందాం. టైం వచ్చేసి సాయంత్రం 6:30 అవుతుంది. బస్ చల్ల వస్తుంది కదా మంచి. ఇది అదే అవుటర్ రింగ్ రోడ్, వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఇది అవుటర్ రింగ్ రోడ్. అక్క ఇది బొందల గడి ఉన్నట్టుంది ఎవరు ఈ మంచు. అక్క వాడ సిట్టింగ్ వేస్తురా, తాగుతారు. తాగుడు బీగుడు శవాలు గివాలు అన్నీ ఈయనే ఉన్నారు. మంచిగా సిట్టింగ్ వేసారు కాకలు. బాబా ఇప్పటిదాకా ఉబ్బరిచ్చిన ఉండే, ఇప్పుడు బిల్లు మీద రాగానే చల్లగా ఉంది.